అందరినీ ఆశీర్వదించుగాక. గాడ్ బ్లెస్ యు. ఈ ప్రాతకాలపు ఆరాధనలో దేవుని సన్నిధిలో చేరిన మనమందరము కూడా ఆ మహోన్నతుడైనటువంటి దేవుని ఆత్మతో సత్యముతో మనము ఆరాధన చేసి జీవము కలిగిన దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానించుకుందాం. అందరం కూడా లేచి నిలబడి, ప్రభువా, గడిచిపోయిన రాత్రి మాకు ఇచ్చిన విశ్రాంతిని బట్టి, మరలా మెళకువను బట్టి, మీ సన్నిధిని బట్టి మేమెంతగానో స్తుతిస్తున్నాం. నాయనా, మీ రెండు చేతులెత్తి కొద్ది నిమిషాలు ఆరాధన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు నాయన. యేసయ్యా, మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడవు నాయన. నీవు గొప్ప దేవుడవు ప్రభువా, అద్భుతకరుడవు నాయన, ఆశ్చర్యకరుడవు ప్రభువా. నాయన, నీవు మా రక్షణకర్తవు నాయన. ఓ ప్రభువా, మా విమోచకుడవు ప్రభువా. అందుకే మిమ్మల్ని ఎంతగానో మహిమపరుస్తున్నాం ప్రభువా. ఓ దేవా, ఈరోజు మా తండ్రి మీ సన్నిధిలో మేమందరము చేరి మా కుటుంబాలతో కలిసి మిమ్మల్ని ఎంతగానో మహిమపరుస్తున్నాం నాయన. హల్లెలూయా, హల్లెలూయా. చేతులెత్తి అందరూ కూడా స్తుతించాలి. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి, ఓ మీరు ఎలోహిముగా ఉన్న దేవుడు నాయన. అందుకే మిమ్మల్ని సన్నతిస్తున్నాం ప్రభువా. మా సృష్టికర్త మీరే నాయన. అందుకే మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆరాధన చేయించున్నాం నాయన. ఓ భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్నవారు మీరేనని మిమ్మల్ని మేము మహిమపరుస్తున్నాం ప్రభువా. ఓ నమ్మకమైన సత్య సాక్షి మీరేనని మిమ్మల్ని మేము కొనియాడుచున్నాము తండ్రి. మృతుల నుండి లేచుట ఆది సంపూర్ణ మిమ్మల్ని మేము శ్లాఘించుచున్నాం ప్రభువా. భూపతులకు అధిపతి మిమ్మల్ని మేము హెచ్చించుచున్నాము నాయన. అల్ఫా ఒమేగా మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం నాయన. ఆ రీతిగా మనమందరం దేవుని మహిమపరుస్తూ ఉండగా ఒక చక్కని ఆరాధన గీతమును పాడి ఆయన ప్రశస్త నామమును సన్నుతించుదామా? ఆమేన్. మేఘ స్తంభమా, అగ్ని స్తంభమా, మేఘ స్తంభమా, అగ్ని స్తంభమా, నీ ప్రజలను నడిపితివే, తండ్రివై పోషించితివి. నీ ప్రజలను నడిపితివే, తండ్రివై పోషించితివి. మంచి తండ్రివై పోషించితివి. ఎలోహిం నా గణమా, నా జనమా, నా ప్రణమా. హల్లెలూయా. ఆరాధింతును, స్తుతించి ప్రేమింతును. హల్లెలూయా. ఆరాధింతును, స్తుతించి ప్రేమింతును. నిన్ను స్తుతించి ప్రేమింతును. ఎలోహిం నా గణమా, నా జనమా, నా ప్రణమా. అవును ప్రభువా, ఇశ్రాయేలు ప్రజలను పోషించిన దేవుడు అని, వారిని మా తండ్రి భౌతికంగా మన్నాతో పోషించాము. దినదినము మా ప్రభువా, ఉదయం మా తండ్రి వారి పాడెల చుట్టూ పడిన ఆ తెల్లని కొత్తిమీర గింజవలే ఉన్నటువంటి ఓ అపూర్వమైన రుచి కలిగినటువంటి మన్నాతో పోషించినట్టుగా ఈరోజు మమ్మల్ని మరుగై ఉన్న మన్నాతో పోషిస్తున్నందుకు స్తోత్రం ప్రభువా. ఆ రీతి మనమందరము కూడా దేవుని స్తుతిస్తూ ఆరాధన చేస్తూ ఉండగా ఈ సమయంలో ఈ దినములకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి శ్రేష్టమైనటువంటి దేవుని మాటలు మనం చదువుకుందాం.
పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 17వ అధ్యాయము 22వ వచనం నుండి 23వ వచనం, అంటే 2 వచనాలు, 22, 23 వచనం. అందరూ మీ పరిశుద్ధ గ్రంథం తీసుకొని మత్తయి సువార్త 17వ అధ్యాయము 22వ వచనము 23వ వచనం. వారు గలిలయలో సంచరించుచుండగా యేసు మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోచున్నాడు, వారు ఆయనను చంపుదురు, 3వ దినమున ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడిరి. ఆమేన్. ఈ దినములకు మనము ధ్యానించుకుంటున్నాం. అంశము పేరు అబ్రహాము పిలుపు. ఈ అంశమును దేవుని ప్రవక్త నవంబర్ నెల 16వ తేదీ 1955వ సంవత్సరం బోధించున్నారు. అబ్రహాము పిలుపు అనే ఈ అంశంలో నుండి ఈరోజు మన యొక్క ఆత్మీయ ఎదుగుదల కొరకు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చదువుకొని ధ్యానించుకున్నాం. అనేక రీతులలో మనము నిబంధనలు చేస్తాం. ఇక్కడ అమెరికాలో మనము నిబంధన చేయనప్పుడు ఒకరితో ఒకరు కరచాలనం చేసుకొని, ఇదిగోనండి దీనికి ముద్ర వేయండి, మేము ఇక్కడ ఉన్నాము, అంతా బాగున్నది, మనము కరచాలనము చేస్తాము, మనం నిబంధన ఆ విధంగా చేస్తాము. జపాన్లో వారు నిబంధన చేయే విధానము చాలా హాస్యముగా ఉంటుంది. వారు వెళ్ళి నిబంధన చేసుకున్నప్పుడు వారు ఉప్పు తీసుకొని ఒకరి మీద ఒకరు విసరుకుంటారు. ఒకరి మీద ఒకరు ఉప్పు వేయటం ద్వారా వారు నిబంధన చేసుకుంటారు. కానీ అబ్రహాము కాలంలో నిబంధన చేయే విధానము దేవుడు నిబంధన చేశారు. వారు ఒక జంతువుని తీసుకొని దాన్ని 2 ముక్కలుగా చేశారు. మరియు వారు ఒక కాగితమును తీసుకొని దీని మీద వారి ఒప్పందము ఏమై ఉన్నదో దాన్ని వారు రాస్తారు. వారు ఆ కాగితమును తీసుకొని 2 ముక్కలుగా చింపి ఒక్కొక్కరు ఒక ముక్కను తీసుకుంటారు. బలి అర్పింపబడిన జంతువు శరీరం పైన వారు ప్రమాణం చేస్తారు. వారిలో ఎవరైనా ప్రమాణములకు వ్యతిరేకంగా ప్రవర్తించినట్లయితే క్రింద ఉన్న మృతదేహము వలె మారుతాము అని దాని భావము. వారు మరలా కలుసుకున్నప్పుడు ఆ నిబంధన సరైనదిగా ఉండటము అని దాని భావం. వారు మరలా కలుసుకున్నప్పుడు ఆ నిబంధన సరైనదిగా ఉండటకు ఆ 2 కాగితపు ముక్కలు సరిగ్గా అమర్చబడాలి. ఏలైనగా అవి ఒకే కాగితం నుండి వచ్చాయి. ఇక్కడ క్రీస్తులో దేవుడు మనకు ఏమి చేశాను? దేవుడు శరీరధారిగా ప్రత్యక్షమాయను. ఆయన తన కుమారుని కల్వరి శిలువకు తీసుకొని వెళ్ళాను. మానవాళితో నిబంధన చేయుటకు ఆయన తన సొంత కుమారుని శిలువలో హతము చేశాడు. ఆమేన్. ఆయనకు శిలువ మీద మేకులతో కొట్టినప్పుడు మరణించిన బలియర్పణ ఆయనలో నుండి పరిశుద్ధాత్మను బయటికి తీశాడు. నీ చేతులకు నా ఆత్మను అప్పగించుచున్నాను. ఆయన ప్రక్కల నుండి కాళ్ళు చేతుల నుండి రక్తము కారిపోయింది. దేవుడు ఆయన నుండి ఆత్మను బయటికి తీశాడు. ఆ శరీరమును సమాధిలో పాతిపెట్టి 3వ దినమున తిరిగి లేపి
తన కుడి పార్శ్వమున కూర్చోబెట్టుకొని ఒప్పందంలోని మిగిలిన భాగమును సంఘమునకు పంపివేసెను. క్రీస్తులో ఉన్న పరిశుద్ధాత్మ సంఘం మీదికి వచ్చాడు. తీర్పు దినమున ఈ లోకము దాన్ని తప్పించుకునే మార్గము అదే. పరిశుద్ధాత్మయే యేసుక్రీస్తు శరీరంలో నివసించిన పరిశుద్ధాత్మతో చక్కగా అమర్చబడాలి. ఎలాగనగా అది ఒకడే. ఆమె అది దేవుడు సంఘములకు రాసి ఇచ్చిన నిబంధన. ఆయన క్రీస్తు శరీరం ఆత్మను చీల్చివేశాడు. ఆయన స్త్రీతో చెప్పారు, నేను పొందు బాప్తిస్మము మీరు పొందెదరా? అవును అని ఆమె చెప్పాడు. మీరు పొందినను ఆయన చెప్పారు. ఆయన శరీరంలో నుండి ఆ పరిశుద్ధాత్మ చీల్చివేయబడింది. ఆయన జీవము బయటికి వచ్చింది. పాప క్షమాపణ నిమిత్తము ఆయన రక్తము కార్చబడెను. దేవుడు ఆయన శరీరమును లేపి తన సింహాసనం మీద కూర్చోబెట్టాడు. క్రీస్తులో ఉన్న అదే పరిశుద్ధాత్మను ఆయన సంఘం మీదకి 2 రెట్లు పంపెను. ఆమేన్. ప్రార్థించుకుందాం. కృపలో ఐశ్వర్యవంతుడు మా దేవా, పరిశుద్ధుడైన మా ప్రభువా, పరిపూర్ణుడా, సజీవుడా, సర్వశక్తివంతుడా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా ప్రియ ప్రభువు తండ్రి, ఈ ప్రాతకాలపు కుటుంబ బలిపీఠపు ఆరాధనలో మమ్మల్ని మీరు ప్రవేశపెట్టి అద్భుతముగా మిమ్మల్ని ఆరాధించి మీ ఘనమైన మాటలు చదువుకోవడానికి మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మిమ్మల్ని ఎంతగానో సమర్థిస్తున్నాం ప్రభు. చదవబడిన ఈ మాటలను మా కొరకు దీవించి మా అందరికీ అర్థమయ్యే రీతిలో మీరే బోధించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తును శ్రేష్టమైన మీ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించుగాక. ఈ యొక్క ప్రాతకాలపు ఆరాధనలో మనము కొద్ది నిమిషములు చదవబడినటువంటి లేఖనమును ఆధారం చేసుకొని చూడండి. మత్తయి సువార్త 17వ అధ్యాయం 22, 23 వచనాలు చదువుకొని మనము అబ్రహాము పిలుపు అనే అంశంలో దేవుని ప్రవక్త దేవుని ఆత్మచేత నింపబడి ఇద్దరు వ్యక్తుల మధ్య ఎలాంటి నిబంధనలు, ఒడంబడిక లేక ఒప్పుదల జరుగుతుందో, భౌతిక సంబంధమైన కొన్ని నిబంధనలు, ఒప్పందాలను జ్ఞాపకం చేస్తూ ఆత్మ సంబంధముగా ఈ కాలంలో దేవుడు ఆయన పిల్లల కోసం ఎలాంటి నిబంధన చేశాడో మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అమెరికా దేశంలో నిబంధన చేసేటువంటి లేక ఒప్పందం, ఒకరికొకరు ఒప్పందం చేసుకునేటువంటి విధానం ఏంటంటే, ఒకరితో ఒకరు కరచాలనం చేసుకొని, ఇదిగో ఇక్కడ నేను ఒక ముద్ర వేస్తున్నాను, మనం ఇక్కడ ఉన్నాము, అంతా బాగున్నదని కరచాలనం చేసి నిబంధన ముగిస్తారు. జపాన్లో అయితే వారు నిబంధన చేసే విధానం చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. వారు ఒక మాట మీద నిబంధన చేసుకున్నప్పుడు వారు వెళ్ళి ఉప్పు తీసుకొని ఒకరి మీద ఒకరు విసురుకుంటారు. ఒకరి మీద ఒకరు ఉప్పు వేయడం ద్వారా వారు నిబంధన చేసుకుంటారు. ఎక్కడది? జపాన్. అయితే భూమి మీద దేవుడు ఏర్పాటు చేసుకున్న అబ్రహాము కాలంలోనైతే నిబంధనను దేవుడు ఏ విధంగా చేస్తున్నాడో దాన్ని చూపించేదానికి ముందు మనం ఆదికాండం 15వ అధ్యాయంలో చూస్తే అక్కడ చాలా అద్భుతమైనటువంటి విధానము రాయబడింది.
ఏంటి అద్భుతమైనటువంటి విధానం అంటే, ఒక జంతువుని తీసుకొని 2 ముక్కలుగా చేస్తారు. ఇప్పుడు దేవుడు కూడా అలాగే, అది దేవుడు ఏర్పాటు చేసిన విధానము కనుక ఇప్పుడు అక్కడ వారు ఒక జంతువుని తీసుకొని దాన్ని 2 ముక్కలుగా చేస్తారు. ఆ తర్వాత ఒక కాగితం ముక్కను తీసుకొని దానిపైన ఒప్పందం ఏమైనదో రాసి వారు ఆ కాగితమును కూడా 2 ముక్కలు చేస్తారు. ఎప్పుడైతే ఒక్కొక్కరు 2 ముక్కలు చేసి చెరొక కాగితం ముక్కలు తీసుకుంటారు. బలి అర్పింపబడిన జంతువు శరీరం పైన వారు ప్రమాణం చేస్తారు. వారిలో ఎవరైనా ఆ ప్రమాణములకు వ్యతిరేకముగా ప్రవర్తించినట్లయితే క్రింద ఉన్న మృతదేహము వలె మారతాము అని ఆమె ప్రమాణం చేస్తారు. ఎందుకంటే వారిలో ఎవరైనా ప్రమాణములకు వ్యతిరేకముగా ప్రవర్తిస్తే, జంతువుని ఏ విధంగా అయితే 2 ముక్కలు చేశారు ఆ విధంగా మనం కూడా మారిపోతాం. వారు మరలా ఎప్పుడైనా కలుసుకున్నప్పుడు ఆ నిబంధన సరైనదిగా ఉంటకు, నిశ్చయంగా మనం చేసుకున్న నిబంధన సరైనది, ఇందులో ఏమాత్రం కూడా పొరపాటు లేదు అని తెలుసుకోవడానికి చూడండి, ఆ 2 కాగితపు ముక్కలను సరిగ్గా ఒకదాని దగ్గరికి ఒకటి తీసుకొని అమర్చినప్పుడు, ఒకటిగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నదో విడదీసిన తర్వాత కూడా ఒకదానికి ఒకటి అమర్చబడాలి. ఎందుకంటే ఒకే కాగితంలో నుండి 2గా అవి చీలిపోయింది కనుక తప్పనిసరిగా అవి ఒకదానికి ఒకటి జతపరచబడాలి. ఆమేన్. ఇక్కడ ఎందుకు ప్రవక్త ఈ విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఇక్కడ క్రీస్తులో దేవుడు కూడా మన కొరకు చేసినటువంటి అద్భుతమైన కార్యమును ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు శరీరధారిగా ప్రత్యక్షమయ్యాడు. 2 చేతులు ఎత్తామని ఉన్నాం. హల్లెలూయా. వింటున్నారు అందరూ? ఆయన తన కుమారుని కల్వరిలో సిలువకు తీసుకొని వెళ్ళి మానవాళితో నిబంధన చేయుటకు ఆయన తన సొంత కుమారుని సిలువలో హతము చేసేను. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారిని సిలువకు అప్పగించినప్పుడు, సిలువలో ఆయన మీద మేకులతో ఆయన కొట్టినప్పుడు మరణించిన బలి అర్పణ ఆయన కూడా ఇప్పుడు 2గా చీలిపోతా ఉంది. ఆయన నుండి పరిశుద్ధాత్మను బయటికి తీశారు. ఆయన అన్నాడు, తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను. ఆయన ప్రక్కలో నుండి కాళ్ళలో చేతుల్లో మేకులు కొట్టినప్పుడు రక్తము కారిపోయింది. దేవుడు ఆయనలో నుండి ఆత్మను బయటికి తీశారు. ఆ శరీరమునేమో సమాధిలో పాతిపెట్టారు. అయితే ఆయన 3వ దినమున తిరిగి లేచి ఆయన తన కుడిపార్శ్వమును కూర్చోబెట్టుకొని ఒప్పందములోని నిబంధనలోని మిగిలిన భాగము ఏది ఆయనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మను సంఘం మీదకి పంపించాడు. ఓ 2 చేతులకి దేవుని స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. అందరూ దేవుని స్తోత్రం కలుగుగాక అని చెప్దాం. హల్లెలూయా. చూడండి, తీర్పు దినమున ఈ లోకము దాన్ని తప్పించుకునే మార్గము కేవలము పరిశుద్ధాత్మే. దీన్ని మనము కొంచెం ఆలోచన చేస్తే అద్భుతమైనటువంటి ఒక మర్మం అక్కడ దాచబడింది. ఈ ప్రపంచానికి దేవుడు త్వరలో తీర్పు తెచ్చబోతున్నాడు. సృష్టికర్త అయిన దేవుడు ఏదైనా తోటలో జరిగిన పాపము మానవ జాతిని దేవుడి నుండి దూరం చేసినప్పుడు
మరలా మనిషిని దేవుని దగ్గరగా తీసుకోవడానికి, తిరిగి ఏదేని తీసుకుని వెళ్ళడానికి, పోగొట్టుకున్న నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించడానికి తన సొంత కుమారుని కల్వరిలో బలిగా అర్పించినప్పుడు అక్కడ కూడా ఒక అద్భుతమైన నిబంధన చేస్తా ఉన్నాడు. ఆ నిబంధనలో ఇప్పుడే నేను చెప్పాను, ఆయన కల్వరిలో సంహరించినప్పుడు ఆయన రక్తమును చిందించి చనిపోయి సమాధి చేయబడ్డాడు. తిరిగి లేచినప్పుడు ఆయన శరీరము తండ్రి కుడి పార్శ్వమునకు వెళ్ళి కూర్చోబెట్టుకున్నాడు. తర్వాత సంఘం మీదకి మరొక ముక్క పరిశుద్ధాత్మను పంపాడు. పరిశుద్ధాత్మ అద్భుతమైనటువంటి మహిమకరమైన సువార్తను ప్రపంచమంతటి కూడా ప్రకటించేటట్టుగా 12 మంది అపోస్తలుల్లో 7 దూతల్లో పరిశుద్ధాత్మే ఉండి నశించిపోతున్నటువంటి మానవ జాతిని ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేయుదునని ఆయన సువార్తను ప్రకటిస్తున్నాడు. అది పరిశుద్ధాత్మ అయ్యింది. సువార్త అంటే ఏంటి? పరిశుద్ధాత్మ యొక్క శక్తిని ప్రజల మధ్య ప్రత్యక్షపరచుట. ఇప్పుడు ఎవరైనా రక్షించబడ్డారంటే పరిశుద్ధాత్మ ద్వారానే. రేపు త్వరలో ఆయన వచ్చినప్పుడు యేసుక్రీస్తు శరీరంలో నివసించిన పరిశుద్ధాత్మ సువార్త రూపంలో మన మధ్యకు వచ్చినప్పుడు, నా దగ్గర పరిశుద్ధాత్మ ఉంది, నేను రక్షించబడ్డానంటే ఆయన నుండి వచ్చినటువంటి భాగము ఏం కావాలి? ఆయనకు జతపరచబడాలి, సరిపోవాలి. ఈరోజు ప్రపంచంలో ఎలాంటి పరిశుద్ధాత్మను కలిగి ఉన్నామనుకున్నారంటే, పరిశుద్ధాత్మ ముసుగులో భ్రష్టాత్మను కలిగి చూడండి. పరిశుద్ధాత్మను ఒక వ్యక్తి, కుటుంబము, సంఘము కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడిచ్చినటువంటి వాక్యమును నమ్ముతారు. అపోస్తలుల బోధలో దేవుడు ఆశ్చర్యకరమైన రీతిలో పాపమునకు పరిహారముగా దేవుడు ఒక మందుల చీటిని రాశాడు. అపోస్తలుల కార్యములు 2:38 పాపమునకు పరిహారముగా దేవుడు రాసి ఇచ్చిన మందుల చీటి. దానిని ఈనాడు అనేక సంఘాలు త్రోసివేస్తూ ఏమంటున్నారు? మేము పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాం. రేపు తీర్పులోకి వచ్చినప్పుడు, ఓ ఈ పరిశుద్ధాత్మ మీరు కలిగి ఉన్నామని చెప్పుకుంటున్న సువార్త ఆయన కల్వరిలో బలిగా అర్పించి తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత ఆయన త్వరలో ఈ ప్రపంచానికి తీర్పు తీర్చడానికి వచ్చినప్పుడు సరిపోవాలి, జతపరచబడాలి. లేకపోతే ఖచ్చితంగా మీరెవరో నాకు తెలియదు అంటాడు. ఎందుకంటే ఆయన ఒక్కడే కనుక రెండుగా చీలిపోయాడు. చీలిపోయినప్పుడు ఆయన శరీరం పరలోకి వెళ్ళిపోయింది, ఆయన ఆత్మను దేవుడు సంఘానికి ఇచ్చాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు సంఘములకు రాసి ఇచ్చిన నిబంధన. ఆత్మను చీల్చి మనకు పంపించాడు. ఒకరోజు యేసుక్రీస్తు వారితో జెబెదయి కుమారుల తల్లి అంటుంది, అయ్యా నీ యొక్క రాజ్యంలో కుడివైపున ఒక కుమారుని, ఎడవైపున ఒక కుమారుని కూర్చుండబెట్టుకో ప్రభువా అని చెప్పినప్పుడు, మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థం కావట్లేదు, నేను పొందవలసిన బాప్తిస్మం ఒకటి ఉన్నది, మీరు పొందగలరంటే మేము పొందుతామని. ఇప్పుడు ఆయన శరీరంలో నుండి ఆ పరిశుద్ధాత్మ చీల్చివేయబడినది, ఆయన జీవం బయటికి వచ్చింది. హల్లెలూయా. పాప క్షమాపణ నిమిత్తము ఆయన రక్తము కార్చబడెను. గ్లోరీ. దేవుడు ఆయన శరీరమును లేపి తన సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. క్రీస్తులో ఉన్న అదే పరిశుద్ధాత్మను ఆయన సంఘం మీదకి 2 రెట్లు పంపించాడు. చప్పట్లు కూడా తెలుసుకుంటా. హల్లెలూయా. ఏలియాలో ఉన్న ఆత్మ ఎలీషాలోనికి 2 పంపినట్టుగా ఈరోజు సంఘం మీదకి యేసుక్రీస్తులో ఉన్న పరిశుద్ధాత్మను 2 రెట్లు పంపించాడు.
కేవలం మనము సువార్తను నమ్ముటకు, వాక్యానికి లోబడుటకు, వాక్య ప్రకారంలో జీవించుటకు, త్వరలో ఆయన వచ్చినప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్న ఒక వ్యక్తి, సంఘము ఆయనకు జతపరచబడాలి, సరిపోవాలి. ఆయన ఏదైతే ఈ రోజున మనకు అద్భుతమైనటువంటి కల్వరిలో ప్రాణం అర్పించి మహిమకరమైన సువార్తను ఏర్పాటు చేశాడు అపోస్తలుల బోధ ద్వారా, దానిని మనము కూడా కలిగి ఉండాలి. ఈ చివరి కాలంలో దేవుడు నిర్ముగించే ముందు మలాకీలో నుండి, మలాకీ గ్రంథం 4వ అధ్యాయంలో నుండి ఒక ప్రవక్తను పంపి, ప్రకటన 10:7 నుండి 7వ దూత, ఈ 2 లేఖనాలు ఒకే వ్యక్తిని గురించి తెలియజేస్తాం. ఆయనే ఈ కాలం ప్రవక్త. ఆయన ద్వారా ఈ మర్మములన్నీ కూడా దేవుడే బయలుపరుస్తూ ఏ రీతిగా పరిశుద్ధాత్మను కలిగి ఉన్నామని నువ్వు రుజువు చేసుకోవాలి. ఆ పరిశుద్ధాత్మను కలిగి ఉంటే నువ్వు అపోస్తలుల కార్యములు 2:38 ప్రకారం మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి. అలాగే ఈ కాలపు వర్తమానం నమ్మాలి. ఈ కాలపు వర్తమానము మనకు ఇది తృతీయ నిర్గమనం, ఇది ఎత్తబడే విశ్వాసాన్ని ఇస్తుంది. ఖచ్చితంగా ఆయన వచ్చినప్పుడు మనము కలిగి ఉన్న ఈ పరిశుద్ధాత్మ ఆయనకు సరిపోయేటట్లుగా చేస్తుంది. కనుక నేను ముగించే ముందు ఇంకా ఎవరైనా ఆ పరిశుద్ధాత్మతో కూడిన మహిమకరమైన సువార్తను నమ్మకపోతే, ఈ ఉదయ కాలంలో మీకు దేవుడు ఇస్తున్నటువంటి గొప్ప అవకాశం మీరు ఉపయోగించుకోండి. వాక్యమునకు లోబడి పరిశుద్ధాత్మ ద్వారా మన కొరకు అనుగ్రహించబడిన మహిమకరమైన సువార్తను నమ్మి రక్షణ పొందుకోండి. రక్షణ పొందిన వారు ఖచ్చితంగా ఈ కాలపు వర్తమానంలో కుడి ఎడమలకు తొలగిపోకుండా సరిగ్గా తిన్నగా దానిలో నడుస్తూ ఆవలిగట్టుకు సిద్ధపడదాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించి, ప్రభువా, ఈ ప్రాతకాలపు ఆరాధనలో మా కొరకు మీరు సిద్ధపరిచినటువంటి జీవం కలిగిన మీ మాటలు అయ్యా మాకు వినిపించినందుకు స్తోత్రమున్నాయి. ఎంత గొప్ప మర్మమును మీరు సామాన్యమైన రీతిలో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో ప్రభువా మా కొరకు ప్రవక్తను పంపి మీరే దిగి వచ్చి మాట్లాడుతున్నారు. నేను మాకు చాలా ఆనందంగా ఉన్నది. నేను మేమెంత దాన్ని స్తుతిస్తున్నాం ప్రభు, మిమ్మల్ని ఆరాధిస్తున్నాము. మా పట్ల ఎంత ప్రేమ ప్రభువా, ఎంత కృపనాయన. జగదుత్పత్తికి ముందే మీరు ఏర్పరచుకున్నటువంటి మీ పిల్లలకు నాయన మీరు సిద్ధపరిచిన రక్షణ, విమోచన, నిత్య జీవము, తిరిగి ఏ దేవునికి వెళ్ళే ఒక మార్గము అయ్యా కల్వరిలో మీ సొంత కుమారుని బలిగా అర్పించి 2గా చీల్చి నాయన శరీరమును మీ సింహాసనం మీద కూర్చుండబెట్టి ఆత్మను మా మధ్యకు పంపించి ఆత్మ ద్వారా ప్రపంచానికి మహిమకరమైన సువార్తను పంపినందుకు స్తోత్రం. నాయన ప్రతి ఒక్కరు కూడా ఆ రీతిగా దేవుని మహిమపరుస్తూ ఉండేది. ఒక చక్కని ఆరాధన గీతములు పాడి ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుదామా? హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. ఓ ప్రభువా, ఎంత గొప్ప అద్భుతమైనటువంటి మహిమకరమైన సువార్త మాకు ఇచ్చావు. ఆ సువార్త ద్వారా మేము రక్షించబడతాం, ఆ పరిశుద్ధాత్మను పొందుకోవడానికి అయ్యా మా పట్ల ఎంత కృపను చూపించావు. ప్రతి ఒక్కరు కూడా ఆ రీతిగా ఎవరికి వారే 2 చేతులు ఎత్తి దేవుని మహిమపరుస్తూ ఆయన ఆరాధిస్తూ ఉండగా ఒక చక్కని మహిమకరమైనటువంటి